నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేయాలంట. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ విధంగా ఆర్టికల్స్ రాస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను అదేవిధంగా జన సైనికులను వీర మహిళలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూడండి, సాక్షిలో వచ్చినటువంటి కథనం, మన పవన్లో ఫైర్ ఏది అంటే ఒంటరిగా పోటీ చేయకపోతే ఫైర్ లేదన్నట్లంట. మరి రాజశేఖర్ రెడ్డికి ఫైర్ లేదా? మరి అంతమందితో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? ఒక తెలుగుదేశం పార్టీతో తప్పితే మిగతా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎందుకు అధికారంలోకి వచ్చాడు? ఆయనే అధికారంలోకి రాకపోయి ఉంటే ఎవరు అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరు కార్పొరేటర్ కన్నా గెలిచేవాడు అసలు? కాబట్టి ఇవన్నీ కాసేపు పక్కన పెడితే, సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ కాబట్టి, హోదా లేనప్పటికీ ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాళ్ళు జనసేనను తెలుగుదేశాన్ని ఏదైనా చేసి వాళ్ళిద్దరిని విడగొట్టాలనేటువంటి ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి అప్రస్తుతం. ఇప్పుడు కొంతమంది జన సైనికులు వచ్చి, చూడు మా విజయ్ చూడు ఒంటరిగా పోటీ చేశాడు, గెలిచాడు అని చెప్పి తెగ హడావిడి చేస్తున్నారు సోషల్ మీడియాలో. విజయ్కి పవన్ కళ్యాణ్కి మధ్య తేడా ఒకసారి గమనిస్తే, విజయ్ పార్టీలో ఫ్యాన్స్ అందరూ కార్యకర్తలు, రాజకీయ కార్యకర్తలుగా మారారు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఫ్యాన్స్ అందరూ రాజకీయ విశ్లేషకులు అయిపోయారు. జనసేన పార్టీలో కార్యకర్తలు తక్కువ, రాజకీయ విశ్లేషకులు ఎక్కువ అయిపోయిన దానివల్ల వచ్చినటువంటి ప్రమాదం అన్నమాట ఇది. సో ప్రతి ఒక్కడు వచ్చేది పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలి, పవన్ కళ్యాణ్ విజయ్ని చూసి నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్ర రాజకీయాలు వేరు. ఇప్పుడు కాలుకు దెబ్బ తగిలితే ఆపరేషన్ చేయడం వేరు, హార్ట్కు ఆపరేషన్ చేయడం వేరు. కాళ్ళకు చేసేటువంటి ఆపరేషన్ హార్ట్కు కనుక చేస్తే సచ్చి ఊరుకుంటాం. కాబట్టి అక్కడ బిర్యానీని వంకాయ కూరతో తింటారు, ఇక్కడ మనం బిర్యానీని ఎట్లా తింటాము? కాబట్టి అక్కడ ఆహారపు అలవాట్లు వేరే, రాజకీయాలు వేరే, అక్కడ మైండ్ సెట్, జనాల మైండ్ సెట్ వేరే. కాబట్టి దయచేసి ఈ రెండు కలిపి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఎంత ఏడ్చి కొట్టుకున్నా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత ఏడ్చి కొట్టుకున్నా, జనసేనలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత ఏడ్చి కొట్టుకున్నా, మేమైతే కలిసే పోటీ చేస్తామని చెప్పి రెండు పార్టీలు వాళ్ళు ప్రకటించేశారు. ఇంకా మీరు ఆయనకి సలహాలు ఇవ్వడం కన్నా గమ్మున వేరే పార్టీ చూసుకోవడం, ఎలాగో వైఎస్ఆర్సీపీకి ఫేవర్గానే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిపోవడం ఉత్తమం. పవన్ కళ్యాణ్కి ప్రాణమిస్తాం, జగనన్నకు ఓట్లు వేస్తామనేటువంటి బ్యాచ్ ఇది. అదే విజయ్ విషయానికి వస్తే, విజయ్కే ప్రాణమిస్తాం, విజయ్కే ఓట్లు వేస్తాం, ఇంట్లో వాళ్ళ ఓట్లు కూడా విజయ్కే ఏపిస్తామని చెప్పినటువంటి బ్యాచ్. ఆ బ్యాచ్ని ఈ బ్యాచ్ని కలపకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, విజయ్ 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల గెలిపించినటువంటి ఆ బ్యాచ్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడించినటువంటి బ్యాచ్, ఈ రెండింటిని కలపకూడదు. సో అక్కడ రాజకీయ చైతన్యం వేరు, ఇక్కడ రాజకీయ చైతన్యం వేరు. అక్కడ 6,000 రూపాయలు, ముక్కు పుడకలు, ఉంగరాలు, బంగారాలు అన్ని పార్టీల దగ్గర తీసుకొని విజిల్ గుర్తుకు వాళ్ళు ఓటేశారు. ఇక్కడ ఏమి డబ్బులు తీసుకొని, అభిమానం ఉన్నా, ప్రేమ ఉన్నా, ఒకటే కులమైనా ఏం చేశారంటే డబ్బులు తీసుకుని వాళ్ళకి వేసినారు. కాబట్టి ఇక్కడ రాజకీయాలు, అక్కడ రాజకీయాలు వేరే. ఇక్కడ కులాలుగా, వర్గాలుగా విడిపోయి ఉంటారు. అక్కడ అలా ఉండదు. ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. సో అది నిన్ననే ప్రూవ్ కూడా అయింది. సో మీరు పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయాలని, సో విజయ్ని ఏదో విజయ్కి ఎలివేషన్ వేయాలంటే వేసుకోవచ్చు, కానీ దాన్ని కంపేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ ని తక్కువ చేస్తూ మాట్లాడడము, పోస్టులు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. సో టెన్నిస్ వేరు, క్రికెట్ వేరు. సో టెన్నిస్ ప్లేయర్ని పోయి క్రికెట్ ఆడమంటే అవుతుందా? లేదా క్రికెట్ ప్లేయర్ని వచ్చి టెన్నిస్ ఆడమంటే అవుతుందా? సో 2 రాష్ట్రాల్లో 2 రాజకీయ పరిస్థితులు వేరు, అక్కడ వాళ్ళ ఓటర్ మైండ్ సెట్ వేరు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వేరు. ఏమనంటే ఒంటరిగా నేను రాను, మేము రాము 15 సంవత్సరాలని అచ్చు తెలుగులో చెప్పాడు. ఇంకా అర్థం కాకపోతే ఏం చేయాలా? ఆయన ఏం చేస్తాడు? మేము రాము 15 సంవత్సరాలు. ఇక్కడ ఒక వైరస్ ఉంది, వైఎస్ఆర్సీపీ అనేటువంటి వైరస్ ఉంది. ఆ వైరస్కు విరుగుడు టీడీపీ ప్లస్ జనసేన అనేటువంటి మందును కనుక్కున్నాం. ఆ మందు వేస్తేనే ఆ వైరస్ చనిపోతుంది అని చెప్పి మందును కనుక్కొని వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. లేదు, ఆ మందులో నుంచి జనసేనను సపరేట్గా, టీడీపీని సపరేట్గా తీసేసి ఎన్నికలకు వెళ్ళాలా? వెళ్తే ఎలా ఉందంటే, ఇలాంటి కోరికలు కోరేది అంటే పవన్ కళ్యాణ్ ఒంటరిగా వెళ్ళాలని కోరుకునే ప్రతి ఒక్కడికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలనే ఉంది. అంతకు మించి పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఉపయోగం చేస్తామని కాదు. సో అక్కడ ఎవరికో ఆటో డ్రైవర్కో, మన కార్ డ్రైవర్కో టికెట్లు ఇచ్చారు. ఇక్కడ కూడా కండక్టర్ కొరికి టికెట్ ఇచ్చారు, తుపాకుల మునెమ్మకు టికెట్ ఇచ్చారు, బీసీలకు 105 టికెట్లు ఇస్తే ఏం చేశారు? ఎత్తుకోపోయి నిండు సముద్రంలో ముంచేశారు. సో చిరంజీవి గారు 2 చోట్ల పోటీ చేస్తే సొంత కులపోల్లో ఓట్లు లేకుండా పాలకులలో ఓడగొట్టారు. అదే విజయ్ని ఒక చోట 50,000, 58,000, ఇంకొక చోట 27,000 మెజారిటీతో గెలిపించుకున్నారు. సో 2 రాష్ట్రాల్లో పరిస్థితులు వేరేగా ఉంటాయి, రాజకీయాలు వేరేగా ఉంటాయి. చిరంజీవికి ఇంత వచ్చింది, అప్పుడు టైం వేరు, అప్పుడు కాలం వేరు,
ఇప్పుడు కాలం వేరు, అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అదేవిధంగా వీళ్ళు వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, వీళ్ళకి హవాయి చెప్పులు వేసుకున్నటువంటి రబ్బర్ చెప్పులు వేసుకున్న చిరి బాలరాజుకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. అంటే మన పక్కింటి పుల్లకూర రుచి అంటారు కదా, ఇక్కడ విజయ్ చేసినటువంటి అన్ని పనులు చేసి చేతులు కాలిపోయి ఈయన పొత్తు పెట్టుకున్నాడు. అక్కడ ఇప్పుడు విజయ్ ఈయన చేసిన పనులే, ఈయన సినిమాలే రీమేక్ చేశాడు, రాజకీయాల్లో కూడా ఈయనే రీమేక్ చేశాడు. అక్కడ వర్కౌట్ అయింది కాబట్టి ఆయన ఏదో హైలైట్ చేస్తా, ఈయనేదో తగ్గిస్తాను. ఒక పని చేయండి, మీ సలహాలు వినడు, మీ సలహాలు వినడం వల్లే 2 చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయాడని తెలుసుకొని సలహాలు మడిచి వెనకాల ప్యాకెట్లో పెట్టుకోండి. నన్ను నమ్మి నాతో నడిచిన వాడే నావాడు, మిగిలిన వాళ్ళు అసలు పార్టీలోనే ఉండొద్దండి, వెళ్ళిపోండి అని తాడేపల్లిగూడెం సభలో తెలుగులోనే చెప్పాడు. మీకు అర్థం కాకపోతే ఏం చేయాలా? ఇష్టం లేని వాళ్ళు ఎలాగూ జగన్ గారికి ఫేవర్గానే పోస్టులు పెడతారు కాబట్టి వెళ్ళిపోవచ్చు. ఆయన నేను పొత్తుల్లోనే పోటీ చేస్తాను అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పారు. ఒకవైపు తెలుగుదేశం వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు కాబట్టి ఒంటరిగా రాళ్ళు. ఇంజుడు మన పవన్లో ఆ ఫైర్ ఏది అంటే, నిన్న అంబటి రాంబాబు ఏందో ఫైర్ గురించి మాట్లాడుతున్నాడు. తమిళనాడు 60 ఏళ్ళు అధికారం చెలాయించిన 2 ద్రవిడ పార్టీలను ఎదురొడ్డి పోరాడి నిలిచిన విజయ్, మరి రాజశేఖర్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన ఎంతమందితో పొత్తు పెట్టుకున్నాడు, ఆయనలో ఫైర్ ఉందా లేదా అనేసి వీడే చెప్పాలా. పవన్ తీరే వేరు, తెగువే విజయ్ బావుట. అంటే వీళ్ళు అక్కడేదో విజయ్ గెలిచిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పోయి ప్రచారం చేసి గెలిచినట్లు, వీళ్ళ వల్లనే ఆయన గెలిచినట్లు. ఆ పక్కంటే ఏంటంటే వీళ్ళకి పని లేదు. ఇప్పుడు 11 సీట్లు వచ్చింది, ఆయన ఏడో విహారయాత్రలు పోయాడు కాబట్టి కనపడిన పార్టీ జెండాలు కండువాలన్నీ కప్పుకొని ఒకరోజేమో బీఆర్ఎస్కి పనిచేస్తారు, ఒకరోజేమో తృణమూల్ కాంగ్రెస్కి పనిచేస్తారు, ఒకరోజేమో డిఎంకేకి పనిచేస్తారు, ఒకరోజేమో టీవీకేకి పనిచేస్తారు. ఎక్కడ గెలిస్తే అక్కడ పోయి జెండాలు కప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని ఇట్లే వదిలేస్తే పని లేకుండా మీ దగ్గర 5 రూపాయలు తీసుకొని టీవీకి పనిచేస్తా ఉన్నారు వాళ్ళు. కాబట్టి సో మొత్తానికి మీరేమీ ఆవేశపడాల్సిన పని లేదు. ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. ఆయన అన్ని ఎక్స్పెరిమెంట్లు చేసిన తర్వాతే వాళ్ళు కనుక్కున్న మందు పేరే, ఆ వైరస్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ అనేటువంటి వైరస్కి విరుగుడి పేరే టీడీపీ ప్లస్ జనసేన అని మందు కనుక్కొని ఆల్రెడీ ఆ మందుని ప్రయోగించి ఆ వైరస్ని అరికట్టగలిగారు. కాబట్టి అదే మందుతో మళ్ళా ఎన్నికలకు వెళ్తారే కానీ సపరేట్గా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని అర్జెంటుగా వాళ్ళకైతే లేదు. కాబట్టి మీరు ఇలాంటి రాతలేదో ఏదైతే ఉందో, ఏదో జన సైనికులను మీరు జన సైనికుల మధ్య చిచ్చు పెట్టినా, జనసేన నాయకుల మధ్య చిచ్చు పెట్టినా, తెలుగుదేశం పార్టీకి మన జనసేన పార్టీకి చిచ్చు పెట్టినా కూడా అధినాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఖ్యంగా ఉన్నారు. కాబట్టి ఎవడు పార్టీలో ఉన్నా లేకపోయినా వాళ్ళు ఇలాగే ముందుకెళ్తారు. మీరు ఓట్లు వేసినా వేయకపోయినా వాళ్ళు ఇలాగే వెళ్తారు. ఇలా ఇక్కడ రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి వాళ్ళు నిజంగా ఈయనకు ఓట్లు వేసినారో లేదో కూడా తెలియదు. వీళ్ళు ఫ్యాన్ గుర్తు బ్యాచ్ చేయది. కాబట్టి మీ సలహాలు మడిసి ఎడన పెట్టుకోండి. ఆయనకు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు, ఏమి చేయాలనుకుని వచ్చాడు అనే ఫుల్ క్లారిటీ ఉంది కాబట్టి ముందుకెళ్తా ఉన్నాడు. కాబట్టి ఇది ఇంటర్నెట్ బొక్క వ్యవహారం తప్పితే ఆయన మారేది లేదు, ఏమీ లేదు. ఆయన నెక్స్ట్ కూడా పొత్తుల్లోనే వెళ్తాను అని చాలా క్లియర్గా చెప్పాడు. ఈ పొత్తు నచ్చని వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వచ్చు, హ్యాపీగా దర్జాగా పోస్టులు కూడా పెట్టుకోవచ్చు. ఆయన అయితే సలహాలు తీసుకునే పరిస్థితుల్లో ఉన్నాడని నేనైతే అనుకోవడం లేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.